మీ సమస్య చెప్పండి అని విష్ణుగుప్తుడు అడిగాడు. అప్పుడు గంగన్న అనే ఒక వ్యక్తి లేచి, నేను కొన్నేళ్లుగా ఒక ఆవుని పెంచుకుంటున్నాను, దానికి పిల్లలు పుట్టలేదని గుడ్డావేమో అని అనుకొని ఈ సుబ్బయ్యకి అమ్మేశాను. కానీ ఇది వాటి దగ్గరికి వెళ్ళగానే ఒక దూడను కనింది. నేను ఆవు నమ్మాను కానీ దూడ నమ్మలేదు కదా. ఆ దూడ ఇప్పుడు నా సొంతం. ఇప్పుడు నువ్వే తీర్చి చెప్పు బాబు, ఈ దూడ నాకే సొంతం అవుతుంది కదా అని అన్నాడు. తన విష్ణుగుప్తుడు ఒక క్షణం ఆలోచించి, అవునయ్యా నువ్వు చెప్పింది నిజమే, ఆ దూడ నీకే సొంతం అవుతుంది, దాన్ని నువ్వే తీసుకెళ్ళు అని అన్నాడు. తీర్పు నా వైపు వచ్చేసింది అని అనుకుని ఆనందంతో ఆ వ్యక్తి దూడని తీసుకుని వెళ్ళబోయాడు. ఇంతలో విష్ణుగుప్తుడు, ఆగబోయే ఆగు, ఇంత తొందరేంటి నీకు, నువ్వు దూడ నమ్మలేదు కాబట్టి దాన్ని తీసుకుని వెళ్తున్నావు. అలాగే రోజు అది వేసే పేడను కూడా నువ్వు అమ్మలేదు కదా, కాబట్టి రోజు ఈ ఆవు ఎప్పుడు పేడ వేసినా ఒక్క నిమిషంలో దాన్ని నువ్వు తీసుకుని వెళ్ళాలి. ఒక్క నిమిషానికి మించి ఆలస్యమైందా నువ్వు దానికి జరిమానా కట్టాలి అని అన్నాడు. వెంటనే ఈ వ్యక్తి విష్ణుగుప్తుడి ముందు మోకరించి, క్షమించండి